అమెరికా నుండి భారతీయులని సంకెళ్ళేసి తెస్తున్నారు. ఏ భారతీయులని ఇప్పుడు రోజు అమెరికా నుంచి ఫ్లైట్లలో వందల మంది వేల మంది వస్తున్నారు. వాళ్ళకి ఎవడన్నా సంకెళ్ళేస్తున్నాడా? మనం టూరిస్టులుగా అక్కడికి వెళ్తున్నాం వస్తున్నాం, వాళ్ళకి ఎవడన్నా సంకెళ్ళేస్తున్నాడా? ఎవరికి సంకెళ్ళేస్తున్నారు? అక్రమంగా వెళ్ళిన వాళ్ళకి, దారి తప్పి వెళ్ళిన వాళ్ళకి. ఇప్పుడు మన మత్స్యకారులు వెళ్తుంటారు, అక్కడ అదే జరుగుతుంది కదా పాకిస్తాన్లో. ఏమన్నా అందరికీ పూలదండలు వేసి సన్మానాలు ఏమైనా చేస్తారా? అలాగే మన దేశంలోకి వస్తే మనం ఏమైనా కూర్చోబెట్టి మేపు పంపిస్తామా? అప్పుడు తీవ్రవాదులు కూడా అట్లాగే వచ్చారా? ఎప్పుడైనా తప్పుదారిలో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దానికి అనుగుణంగానే ఉంటాయి. ఇండియాకు వచ్చేసిన తర్వాత సంఖ్యలేసి తెప్పట్లేదు కదా ఇండియాలో. వాడు అక్కడి నుంచి ఒక నిందితుడిని పట్టుకుని అప్పజెప్పేదాక అతను నిందితుడు కూడా కాదు, నేరస్తుడే. ఎందుకు? భారతదేశపు పాస్పోర్ట్ వీసా ఉన్నటువంటి వాడు ఎలాంటి అనుమతి లేకుండా అమెరికాలో అడుగు పెడితే నేరస్తుడిగాక సత్పురుషుడు అవుతాడా? అలాగే పంపిస్తున్నారు వాళ్ళు. దాన్ని రచ్చ చేయడం కోసం తమిళనాడులో డిఎంకే సపోర్టింగ్ పత్రిక అయినటువంటి వికటన్ నరేంద్ర మోడీకి సంఖ్యలతో ఒక కార్టూన్ ప్రచురించింది. దీని మీద కేంద్ర ప్రభుత్వం సీరియస్గా స్పందించింది. వికటన్ పోర్టల్ ప్రసారాలు గత 2 రోజులుగా నిలిచిపోయింది. ఈ నెల 10వ తేదీన వికటన్ వెబ్ మ్యాగజైన్లో అమెరికా అధ్యక్షుడు ముందు ప్రధాని మోడీ సంఖ్యలతో కూర్చున్నట్టు కార్టూన్ ప్రచురితమైంది. ఇది మోడీని కించపరిచేలా ఆ కార్టూన్ ఉన్నట్టు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ఈ నెల 15న కేంద్ర సమాచార శాఖ మంత్రి ఎల్ మురుగన్కి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ కంప్లైంట్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఆ మ్యాగజైన్ పోర్టల్ ప్రసారాలు నిలిచిపోయినాయి. వెబ్సైట్ను కూడా బ్లాక్ చేయడానికి గల కారణాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖను సంప్రదిస్తామని మ్యాగజైన్ నిర్వాహకులు చెప్పారు. వికటన్ వెబ్ పోర్టల్ ప్రసారం నిలిపేయడానికి తమిళనాడు సీఎం స్టాలిన్, తమిళగ వెట్రి కలిగేం పార్టీ నేత నటుడు విజయ్, కాంగ్రెస్ పార్టీ తమిళనాడు అధ్యక్షుడు సెల్వ పెరుంతగై సహా పలువురు తమిళనాడు నేతలు తీవ్రంగా ఖండించారు. బీజేపీ ఫాసిస్టు ధోరణికి ఇది నిదర్శనమని విమర్శించారు.